హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అన్ని బ్రాంచెస్ వాళ్ళకండి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అంటే M1 నుండి డిఫరెన్షియేషన్ మీద చైన్ రూల్ ఉంది కదా. డిఫరెన్షియేషన్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం 3 మోడల్స్ చెప్పాము. ఈ వీడియోలో ఏంటంటే చైన్ రూల్ ఆర్ కాంపోజిట్ ఫంక్షన్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఇంట్రడక్షన్ ఉందండి. ఆ ఇంట్రడక్షన్ అంతా నేను నోట్ చేశాను. ఎవరికైనా డీటెయిల్గా కావాలి అనుకుంటే ఒకసారి ఆ ఇంట్రడక్షన్ మొత్తం చదువుకోండి. నేను ఇంట్రడక్షన్ కాదు కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇలా చేయాలి అని ఎగ్జాంపుల్స్ చెప్పేస్తున్నాను డైరెక్ట్. బట్ మీరు ఇంట్రడక్షన్ మొత్తం చూసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం చైన్ రూల్ అంటున్నాం కాబట్టి చైన్ అంటే ఏంటి, ఒకదాని నుండి ఇంకో దానికి లింక్ ఉంటుంది కదా. ఓకే, లింక్ లేకపోతే దాన్ని చైన్ అన్నాం కదా. అలానే ఈ డిఫరెన్షియేషన్ ప్రాబ్లంలో ఏంటంటే ఒక ఫంక్షన్ నుండి ఇంకో ఫంక్షన్కి లింక్ అనేది ఉంటుంది అనమాట. అందుకే దీన్ని చైన్ రూల్ అంటాం ఆర్ కాంపోజిట్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ రాశాను, ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఇఫ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఆఫ్ యూ, ఓకే, అండ్ యూ ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, దెన్ ద కాంపోజిట్ ఫంక్షన్ y ఈక్వల్ టు ఎలా రాస్తాం, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఈ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తున్నాం, అలానే ఈ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎలా రాస్తామండి, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డియు ఇంటూ డియు బై డిఎక్స్ అని రాస్తాం. మనకి డివై బై డిఎక్స్ రావాలంటే ఈ డియు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉన్నదేంటి, డివై బై డిఎక్సే కదా. దాన్నే మనం చైన్ రూల్ అంటాం. అంటే ఒక ఫంక్షన్ నుండి ఇంకో ఫంక్షన్కి కనెక్షన్ అనేది ఉంటుంది, ఓకే, లింక్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని చైన్ రూల్ అని అంటున్నాం. ఓకే, ఒకసారి ఇంకో పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్, దిస్ రూల్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఏ చైన్. అంటే ఒక్క ఫంక్షనే ఉండాలి లేకపోతే 2 ఫంక్షన్స్ ఉండాలి అని ఏముండదు. ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట ఆ చైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ అయితే యూ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, జీ ఆఫ్ వి ఇక్కడ ఉంది కదా ఫంక్షన్, వి ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, హెచ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ మొత్తం నేను ఎన్ని ఫంక్షన్స్ తీసుకున్నాను, 3 ఫంక్షన్స్ తీసుకున్నాను. ఆర్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ సచ్ దట్ ఎలా రాసుకుంటాము, డివై బై ఈ ఫంక్షన్ ఏంటి యూ ఫంక్షన్ కదా, అది రాస్తాము. ఇక్కడ సెకండ్ ఏముంది, యూ ఈక్వల్ టు జీ ఆఫ్ వి కదా, అంటే డియూ బై డివి అని రాసుకున్నాము. ఇక్కడ డివి బై డిఎక్స్ అని రాసుకున్నాము. దీనికి ఇప్పుడు కాంపోజిట్ ఫంక్షన్ ఎలా రాస్తాము, వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తే ఈ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మనకి ఫైనల్గా ఏం రావాలి, డివై బై డిఎక్స్ రావాలి. బట్ ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ తీసుకున్నాం మనం, 3 ఫంక్షన్స్ తీసుకున్నాం. 3 ఫంక్షన్స్ని కన్సిడర్ చేస్తాము. బట్ ఫైనల్గా మనకు రావాల్సింది ఏంటి, డివై బై డిఎక్స్ అనేది రావాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది, డివై బై డియు ఇంటూ నెక్స్ట్ డియు బై డివి ఇంటూ నెక్స్ట్ డివి బై డిఎక్స్. యూ క్యాన్సిల్ అయిపోతుంది, నెక్స్ట్ వివి క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ మనకు మిగిలింది ఏంటి, డివై బై డిఎక్స్. ఓన్లీ డివై బై డిఎక్స్ మిగులుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇంకా మీకు అర్థం అవ్వాల్సింది మెయిన్గా ఈ పాయింట్ అనమాట. ఈ పాయింట్ ఒకటి అర్థమైతే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేస్తారు. చైన్ అంటున్నాం కాబట్టి చెప్పాను కదా, ఒక ఫంక్షన్ నుండి ఇంకో ఫంక్షన్కి రిలేటెడ్గా ఉంటాయి, కనెక్షన్ అనేది ఉంటుంది. మనం ఈ చైన్ రూల్ ఆర్ కాంపోజిట్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే అవుటర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ అవుటర్ ఫంక్షన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ డిఫరెన్షియేట్ అవుటర్ ఫంక్షన్ బై ట్రీటింగ్ ఇన్నర్ ఫంక్షన్ యాజ్ ఎక్స్. ఓకే, అవుటర్ ఫంక్షన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాము. ఇన్నర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్గా ట్రీట్ చేస్తాము. అలా చేసిన తర్వాత దెన్ మల్టిప్లై ఇట్ బై ద డెరివేటివ్ ఆఫ్ ద ఇన్నర్ ఫంక్షన్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్నర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ ఫంక్షన్ని డెరివేటివ్ చేయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. మనం తీసుకున్న ప్రాబ్లం ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ 3x + 5. ఇది మనం తీసుకున్న ప్రాబ్లం. ఈ తీసుకున్న ప్రాబ్లంలో ఎగ్జాంపుల్లో ఇన్నర్ ఫంక్షన్ ఏది, అవుటర్ ఫంక్షన్ ఏది అంటే సైన్ అనేది అవుటర్ ఫంక్షన్, 3x + 5 అనేది ఇన్నర్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి.
అవుటర్ ఫంక్షన్ అంటే ఏమని చెప్పాను, సైన్ అన్నాను కదా. ఈ అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఈ ఇన్నర్ ఫంక్షన్ని ఎలా ట్రీట్ చేస్తాము, ఎక్స్గా ట్రీట్ చేస్తాము. అంటే ఇది మొత్తాన్ని కలిపి ఏమని తీసుకుంటాము, ఎక్స్గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మీనింగ్ ఏంటి, d/dx ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటి, కాస్ ఎక్సే కదా. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏముంది మనకి 3x + 5. అంటే ఇక్కడికి మనం ఏం చేసినట్టు, అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, అండ్ దెన్ మల్టిప్లై ఇట్ బై ద డెరివేటివ్ ఆఫ్ ద ఇన్నర్ ఫంక్షన్. ఈ అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసి దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, డెరివేటివ్ ఆఫ్ ద ఇన్నర్ ఫంక్షన్తో మల్టిప్లై చేయాలి. ఇన్నర్ ఫంక్షన్ ఏంటిదే కదా 3x + 5 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ద ఇన్నర్ ఫంక్షన్ చేసాం. ఓకే, కాస్ 3x + 5 ఇంటూ, ఇప్పుడు దీని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 3 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసేస్తాము. ఇక్కడ రిమైనింగ్ ఉన్నది ఏంటి, d/dx ఆఫ్ x కదా, వాల్యూ 1 అవుతుంది. 3 × 1 3 అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుంది. రిమైనింగ్ మనకు మిగిలింది ఏంటి, 3 × cos of 3x + 5. ఇదే ఆన్సర్. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి అంటే ఈ చైన్ రూల్ ఆర్ కాంపోజిట్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఇన్నర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఎక్స్గా ట్రీట్ చేసుకోవాలి. ఓకే, అలా ట్రీట్ చేసి డిఫరెన్షియేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ మల్టిప్లైయింగ్, ఫస్ట్ మల్టిప్లై చేసి ఇన్నర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇది మెయిన్ మీకు అర్థం అవ్వాల్సింది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 2x + 5 హోల్ క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఇలా ఇచ్చారు అంటే ప్రాబ్లం ఇది దేనికి సంబంధించి, చైన్ రూల్ ఆర్ కాంపోజిట్ ఫంక్షన్కి సంబంధించిన ప్రాబ్లం. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని y అనుకోండి, y = 2x + 5 హోల్ క్యూబ్ అని రాయండి. నెక్స్ట్ పుట్ 2x + 5 = t అనుకోండి. ఓకే, 2x + 5 అంటే ఈ టర్మ్ని t అనుకుంటే ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు, y = t³ అని రాసుకోవచ్చుగా. y = ఏమవుతుంది, t³ అవుతుంది. ఇప్పుడు దీనిలో అవుటర్ ఫంక్షన్ ఏమవుతుందండి, t³ అనేది అవుటర్ ఫంక్షన్ అవుతుంది, t అనేది ఇన్నర్ ఫంక్షన్ అవుతుంది. అర్థమైందా, t³ అనేది అంటే ఇది మొత్తం ఏమవుతుంది, అవుటర్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇన్నర్ ఫంక్షన్ ఏమవుతుంది, 2x + 5 అనేది ఇన్నర్ ఫంక్షన్ అవుతుంది. ఏం చెప్పాను, ఫస్ట్ ఏదైతే అవుటర్ ఫంక్షన్ ఉందో ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే దేన్ని డిఫరెన్షియేట్ చేయాలి, y = t³ డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, t చేయాలి. ఓకే, ఇక్కడ ఉన్నది మనకి t కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తాము, t చేస్తాము. అప్పుడు ఎలా రాస్తామండి, dy/dt = d/dt ఆఫ్ t³ అనమాట. ఓకే, ఇది ఏ ఫార్ములాలోకి ఉంది మనకి, d/dx ఆఫ్ x⁴n ఫామ్ ఉంది కదా. x⁴n ఫామ్ ఈక్వల్ టు ఏంటి మనకి, n × x⁴n - 1. ఇక్కడ మనకి n ప్లేస్లో ఎంత ఉంది, 3 ఉంది. అంటే 3 × x⁴3 - 1 అంటే ఎలా రాసుకోవచ్చు, 3x² అని రాస్తాం. బట్ ఇక్కడ t ఉంది, ఇక్కడేమో x ఉంది కదా. అంటే dy/dt = ఏం రాసుకోవచ్చు ఈ ప్లేస్లో, 3t² అని రాస్తాం. ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి, అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇన్నర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇన్నర్ ఫంక్షన్ ఏమన్నాను, ఇది కదా ఇన్నర్ ఫంక్షన్ 2x + 5 అంటే 2x + 5 = t కదా. ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ రాసుకోండి, t = 2x + 5. ఓకే, దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, x చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఎలా రాస్తామండి, dt/dx = ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నానండి. ఇక్కడ మనం ఏంటి 2 కాన్స్టెంట్ కాబట్టి 2ని ఇలా తీసుకొచ్చేస్తున్నాను. d/dx ఆఫ్ x + d/t
dx of 5. ఓకే, dt by dx ఈక్వల్ టు ఇక్కడ 2 వేస్తాము. నెక్స్ట్ d by dx of x అంటే వాల్యూ 1 కదా, 2 into 1 అంటే 2. నెక్స్ట్ d by dx of x అంటే ఇది 5 కదా, 5 అంటే కాన్స్టెంట్, వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి మనకి dt by dx ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలి, దేర్ఫోర్ కాంపోజిట్ ఫంక్షన్ ఉంది కదా, దేర్ఫోర్ dy by dx ఈక్వల్ టు ఏమని రాస్తాం ఇక్కడ మనం, ఫస్ట్ ఫంక్షన్ ఏంటి dy by dt అనేది అవుటర్ ఫంక్షన్ కదా, ఇంటూ నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ ఏంటి dt by dx. టాలీ అయ్యింది కదా, dt క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఉన్నది ఏంటి dy by dxే కదా. ఇప్పుడు మనకి dy by dt ఎంత వచ్చిందండి, 3t² వచ్చింది, ఇంటూ dt by dx ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ dy by dx ఈక్వల్ టు ఎంత వస్తుంది, 3 into 2 అంటే 6 t². ఇప్పుడు t ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా మనం, dy by dx ఈక్వల్ టు 6 ఆఫ్ t ఏమనుకున్నాం మనం 2x + 5నే కదా t అనుకున్నది, హోల్ స్క్వేర్. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందా అండి? ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇంకో ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో అవుటర్ ఫంక్షన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత ఇన్నర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత కాంపోజిట్ ఫంక్షన్ ఇలా రాసుకోవాలి, dy by dx ఈక్వల్ టు అవుటర్ ఫంక్షన్ ఇంటూ ఇన్నర్ ఫంక్షన్. ఆ రెండు వేసి ఇలా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin x³ విత్ రెస్పెక్ట్ టు x. సొల్యూషన్ అని పెట్టుకోవాలి. ఇలా y ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ని y ఈక్వల్ టు sin x³ అనుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, పుట్ x³ ఈక్వల్ టు t అనుకోండి. ఓకే, పుట్ x³ ఈక్వల్ టు t. ఇప్పుడు y ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, y ఈక్వల్ టు sin t అని రాసుకోవచ్చు కదా. y ఈక్వల్ టు ఏం రాస్తారు, sin t అని రాస్తారు. ఇదేమవుతుంది, అవుటర్ ఫంక్షన్ అవుతుంది. ఇదేమవుతుంది, ఇన్నర్ ఫంక్షన్ అవుతుంది. ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, t చేయాలి, విత్ రెస్పెక్ట్ టు t. అప్పుడు ఏమవుతుంది, dy by dt ఈక్వల్ టు d by dt ఆఫ్ sin t అవుతుంది. ఓకే, నెక్స్ట్ dy by dt ఈక్వల్ టు మనకి sin tకి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందండి, cos t వస్తుంది కదా. ఓకే, ఇదంతా అవుటర్ ఫంక్షన్. ఇప్పుడు ఏం చేయాలి, ఇన్నర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇన్నర్ ఫంక్షన్ ఏమవుతుంది, ఇది అవుతుంది ఇన్నర్ ఫంక్షన్. ఓకే, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి, t ఈక్వల్ టు x³ అనేది ఇన్నర్ ఫంక్షన్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి అండి. అప్పుడు ఎలా రాస్తాం, dt by dx ఈక్వల్ టు d by dx ఆఫ్ x³. ఇది ఏ ఫామ్ కనిపిస్తుంది, d by dx ఆఫ్ x to the power of n కదా. ఇలా x to the power of n అంటే మనకి ఏ వేయాలి, ఇలా పక్కన రాసుకోండి, d by dx ఆఫ్ x to the power of n ఈక్వల్ టు n ఇంటూ x to the power of n - 1. అంటే n ప్లేస్లో మనకి 3 ఉంది కాబట్టి 3 ఇంటూ x to the power of 3 - 1 అంటే 2, అంటే 3x² వస్తుంది డిఫరెన్షియేట్ చేస్తే. అంటే dt by dx ఈక్వల్ టు 3x² అవుతుంది. ఓకే, మనకి అవుటర్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసాము, ఇన్నర్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసాము. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఓకే, దేర్ఫోర్ dy by dx ఈక్వల్ టు dy by dt ఇంటూ dt by dx. మనకి dy by dt ఎంత వచ్చిందండి, cos t వచ్చింది కదా, cos t ఇంటూ dt by dx అంటే ఎంత వచ్చింది, 3x² వచ్చింది. ఓకే, ఫైనల్గా ఇలా రాసుకోవచ్చు, 3x² ఇంటూ cos t అని రాసుకోవచ్చు. టీని ఏమనుకున్నాం మనం, x³ అనుకున్నాం కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. dy by dx ఈక్వల్ టు 3x² ఇంటూ cos t. t అంటే x³ కదా,
ఇలా రాసుకోవచ్చు, ఇక్కడతో ఆపేసుకున్నా పర్లేదు. లేదంటే y ఈక్వల్ టు మనం స్టార్టింగ్ సైన్ ఎక్స్ క్యూబ్ని y అనుకున్నాం కదా, అది సబ్స్టిట్యూట్ చేసిన ప్రాబ్లం లేదు. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 3x² ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ఓకే, మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం రాకపోతే కామెంట్ చేయండి, సాల్వ్ చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.